For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ఈరోజు మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్, ఫ్యామిలీ కోచ్, ఆయుర్వేదిక్ అండ్ సోషల్ యాక్టివిటీస్ డాక్టర్ అను చౌదరి గారు. మరి మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మ. మేడం, ఈ మధ్యన మనం జనరల్గా చూస్తున్నాం ప్రతి ఒక్కరు ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ పెట్టుకుంటున్నారు. అసలు ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవడానికి రీజన్ ఏంటి మేడం? కరెక్ట్ క్వశ్చన్ అడిగావు శ్రావ్య. ఈ సోషల్ మీడియా ద్వారా ఎఫ్ఐఆర్స్ పెట్టుకొని చివరికి ఆ మత్తులో మునిగిపోయి ఫ్యామిలీని, హస్బెండ్ ని, పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళని కూడా చాలా మందిని చూసాము. అది మగవాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఫ్యామిలీస్ ని, అండ్ ఆడవాళ్ళు కూడా ఉన్నారు. సో ఏంటంటే ఈ తాత్కాలిక ఆనందం కోసం ఇంట్లో ఏ ప్రేమ అయితే దొరకదో ఆ ప్రేమ బయట వాళ్ళు ఇచ్చారు కదా అని చెప్పి మనం తొందరపాటు నిర్ణయాలు తీసుకొని వెళ్ళడం వల్ల సేమ్ నువ్వు ఇంతకన్నా అక్కడ ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. లైక్ ఏంటంటే వెళ్ళినా కొన్ని రోజులు బాగానే ఉంటారు, సో మన దగ్గర కావాల్సిందంతా తీసేసుకుంటారు. అది లైక్ మనీ గానీ, వాళ్ళకి సెక్షువల్ సాటిస్ఫాక్షన్స్ గానీ, ప్రేమ గానీ అన్ని తీసుకుంటారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత సో మళ్ళీ అదేమి ఉండదు. నువ్వు నాతోనే వచ్చేసావు కదా పిలవగానే, సో రేపు ఇంకొకరితో వెళ్ళవని గ్యారంటీ ఏంటి అని చెప్పి ఆ క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతారు. అప్పుడు మన లైఫ్ ఎలా ఉంటదంట, అలా వెళ్ళిపోయిన వాళ్ళ లైఫ్ ఎటు తిరిగి చూసినా కూడా చీకటే, చావాలనిపిస్తుంది కానీ చచ్చిపోలేరు, బతకాలని ఉంటది కానీ బతికే ధైర్యం ఉండదు. సపోర్ట్ అంటావా, ఏ సపోర్ట్ ఉండదు, అటు ఫ్యామిలీ ఉండదు, ఇటు హస్బెండ్ ఉండరు. సో నమ్మి ఎవరితోటైతే ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఈ చాటింగుల ద్వారా, వీడియో కాల్స్, వాయిస్ కాల్స్ ద్వారా టెంప్ట్ అయ్యి మాయలో పడి వెళ్ళిపోతారో వాడు సపోర్ట్ ఉండడు. లైఫ్ మొత్తం కొలాప్స్ అవుద్ది ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయడం వల్ల. సో మేడం, మరి నాకు ఒక డౌట్. చాలా వరకు జనరల్ గా అంటుంటారు కదా, మరి ఫస్టే కరెక్ట్ గా ఉంటే సెకండ్ ఎఫ్ఐఆర్ ఎందుకు పెట్టుకుంటాము అని, దాని మీద మీరేమంటారు? ఫస్టే కరెక్ట్ ఉంటే సెకండ్ టైం ఎఫ్ఐఆర్ మేము ఎందుకు పెట్టుకుంటామని అడగడంలో తప్పు లేదు. కాకపోతే నీకు అది కరెక్ట్ గా లేదు ఫస్ట్ అని అంటే విత్ ఎవిడెన్స్ తో నువ్వు లీగల్ గా డైవర్స్ తీసుకొని ఇంకొకరితో పెళ్లి చేసుకో. అంతేగాని అతనితో ఉంటూ ఇంకొకరితో ఎఫ్ఐఆర్ అంటే ఇది కరెక్ట్ కాదు. సో ఏంటంటే జీవితం అనేది చాలా చులకన అయిపోయింది, అండ్ మనకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళు కూడా మనకి ఏది ఇవ్వరు మన గురించి తెలిస్తే. అండ్ ఇంకొకటి, పిల్లలు ఉండి ఫస్ట్ హస్బెండ్ తో పిల్లలు ఉండి అతను మధ్యలో కరెక్ట్ గా లేడని ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే సో ఏదైతే మనం చేస్తున్నామో సో ఆ ఎఫెక్ట్ అనేది పిల్లల మీద కూడా పడుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ పెళ్ళి అయింది, పెళ్ళైన తర్వాత ఆ అబ్బాయి ఒకవేళ కరెక్ట్గా ఉన్నా లేకపోయినా సరే ఇంకా అతనితోనే లైఫ్ కదా. ఎప్పుడైతే ఈ సెకండ్ ఎఫ్ఐఆర్ ఉంటుంది కదా, అది స్టార్ట్ చేసినప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. ఫీలింగ్స్ అనేవి ఒక పర్సన్ మీద కాన్స్టెంట్ గా ఉంటాయా మేడం? ఫీలింగ్స్ అనేవి ఒక పర్సన్ మీద కాన్స్టెంట్ గా ఉంటాయా అని అంటే కరెక్ట్ క్వశ్చన్ అడిగావు. ఎవరికి ఉండవమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అందమైన అమ్మాయి, ఇప్పుడు లైక్ ఒక హీరోయిన్ కొత్తగా వచ్చింది, కొన్ని రోజులు ఆవిడ సినిమాలే బాగా చూస్తాం, మళ్ళీ ఆవిడ కన్నా అందమైన ఆవిడ వస్తుంది, సో ఆవిడ కళ్ళు చూస్తాం. అంతేగాని మన కళ్ళు వెళ్ళిన చోటకల్లా మనసు వెళ్ళకూడదు. దాన్ని కంట్రోల్ చేసుకోవడమే మానవ జీవిత లక్ష్యం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అతని మీద ఫీలింగ్స్ అనేవి మన మనసులో ఉండాలి. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు భర్త ఉన్నాడు, స్టార్టింగ్ భర్త మీద ఫీలింగ్స్ ఉంటాయి, తర్వాత భర్తతో కొన్ని రోజులు గడిచిన తర్వాత భర్త కన్నా అందమైన అతను కనిపించాడని చెప్పి అతనితో వెళ్ళిపోతారా? వెళ్ళకూడదు. కానీ ఫీలింగ్స్ వచ్చాయి అని అంటే సో నీ భర్తలో దొరకంది అతనిలో ఏం దొరికిందని వస్తుంది. అండ్ ఒకవేళ ఏదన్నా అతని మాట తీరు గాని దాని వల్ల నువ్వు కొంచెం టెంప్ట్ అయినట్టు అనిపిస్తే అదేదో నీ భర్తలో వెతుక్కోవాలి, అంతేగాని ఇలా చేయడం తప్పు. అండ్ మేడం, అమ్మాయిలు కూడా ఎక్కువగా సెకండ్ ఎఫ్ఐఆర్ పెట్టడానికి గల రీజన్స్ ఏంటి మేడం? పెట్టిన తర్వాత వాళ్ళు చేసే ప్రాబ్లమ్స్ ఎలాంటి ఫేస్ చేస్తారు? ఓకే, రీజన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిలు కానీ మ్యారీడ్ ఉమెన్స్ కానీ చెప్పుకుంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో భర్త ఉంటారమ్మా, ప్రేమగా మాట్లాడరు, నువ్వు తిన్నావా అని అడగరు, అండ్ ఆవిడకి ఎప్పుడైనా ఒక చీర కొనుక్కొని రావడం, అప్పుడప్పుడు మల్లెపూలు తేవడం, ఇలాంటివి కూడా లేని ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి. సో ఏంటంటే ఇవన్నీ ఒకటి కనీసం చిన్న చిన్న సంతోషాలను కూడా ఇవ్వట్లేదు అని చెప్పి అఫైర్స్ పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అండ్ ఇంకొకటి చెప్పాను కదా, ఎకనామికల్ గా ఇబ్బందులు ఉండడం, ఆర్థిక అవసరాల కోసం పెట్టుకునే లేడీస్ కొంతమంది ఉంటారు.
అండ్ కొంతమంది కేవలం సెక్షువల్ సాటిస్ఫాక్షన్స్ కోసమే పెట్టుకునే లేడీస్ బొచ్చడం మంది ఉన్నారు. ఏంటంటే భర్త దగ్గర దొరకంది, లేదంటే భర్త అందంగా లేడని చెప్పి అతను ఆపోజిట్ పర్సన్ ఎవరు అందంగా ఉండడం, సో అలా వాటి కోసం పెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే మేడం, మరి ఇప్పుడు వరకు మీరు అమ్మాయిలు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ చెప్పారు, మరి అబ్బాయిలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు మేడం? సో అబ్బాయిలు కూడా సేమ్ ఇలానే అమ్మ. ఏంటంటే ఇంటికి వచ్చేసరికి భార్య జిడ్డు మొహం వేసుకొని ముడేసుకొని ఎప్పుడు ఇంకా బార్ నైటీ వేసేసుకొని అలా ఉంటారు కొంతమంది. సో ఏంటంటే ఏ భర్త అయినా ఏమనుకుంటాడంటే భార్య అందంగా ఉండాలి అని అనుకుంటాడు. అసలు మనకి ఈ సృష్టిలో అబ్బాయిల మనసులో ఉండేది ఏంటి, అమ్మాయిల మనసులో ఉండేది ఏంటి అని అంటే, ఫస్ట్ అబ్బాయిల విషయానికి వస్తే నా భార్య నాకే అందంగా కనపడాలి, నేను వెళ్ళేసరికి నా కోసం ఎదురు చూడాలి, నా భార్య మనసులో నేను తప్ప ఎవరు ఉండకూడదు అని ఏ మగానికైనా ఆ స్వార్థం అనేది ఉంటది. సేమ్ ఇదే ఆపోజిట్ అమ్మాయిలు చూసుకుంటే, నా భర్తకి నేనే అందగత్తెలా కనిపించాలి, నా భర్తకి నేను తప్ప ఇంకొక అఫైర్ ఉండకూడదు అని చెప్పి అమ్మాయిలకు ఉంటది. ఇదేంటంటే యూనివర్సల్ ట్రూత్ ఇది. కానీ ఇప్పుడు అలా లేదు. సో ఇద్దరు అండర్స్టాండింగ్ తో ఇద్దరు మనసుల్లో ఇలాంటి ఆలోచన ఉంటే ఎక్కడా విడాకులు రావు, ఇల్లీగల్ అఫైర్స్ ఉండవు, ఏమీ ఉండవు. చాలా బాగా చెప్పారు మేడం, థ్యాంక్ యూ సో మచ్.